హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అండి. సో లక్షలు గెలుచుకునే అవకాశం అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరింత తెలుసుకుని అడిగిందా సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో చాలామంది ఏంటంటే చాలా సింపుల్గా తీసుకుంటారండి ఈ విషయాన్ని. సో ఎవరు కూడా సింపుల్గా తీసుకోవద్దు, మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. ఓకేనా? మనకేంటంటే కేంద్ర ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ఈ యొక్క మై జిఓవిలో క్విజెస్ అనేవి ఏర్పాటు చేస్తుంటారన్నమాట. సో వీటిలో సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట. అయితే అతి ఎక్కువ మొత్తంలో ఏంటంటే మనకి సర్దార్ యూనిటీ ట్రినిటీ క్విజ్ సమృద్ధి భారత్ అని చెప్పేసి వీళ్ళు ఒక క్విజ్ కాంటెస్ట్ అయితే నిర్వహించారండి. అయితే ఇక్కడ మనకి ఒక 3 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి సమృద్ధి భారత్ అని చెప్పేసి అయితే ఒక క్విజ్ అయితే రన్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇక్కడ చెప్తాను. ఓకేనా? ఎవరు కూడా మీరు దీన్ని ఈజీగా తీసుకోవద్దు. ఓకేనా? ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, పోయేదేముంది, 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి. అయితే లక్షాధికారి అవుతారు, లేకపోతే లేదు. టేక్ ఇట్ ఈజీ. ఓకేనా? అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే కొన్ని లాంగ్వేజ్ కూడా ఇచ్చారండి. ఈ ఎగ్జామ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాయొచ్చు. ఇక్కడ మనకి తెలుగు కూడా ఉంది. ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మనకంటే ఇక్కడ సమర్థ్ భారత్ అనే ఒక క్విజ్ అయితే మనం మిస్ అయ్యాము. ఇదైతే క్లోజ్ అయిపోయింది అనమాట. డోంట్ వరీ, ప్రజెంట్ అయితే మనకి సమృద్ధ్ భారత్ అలాగే స్వాభిమాని భారత్ ఈ 2 క్విజెస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది రన్ అవుతుంది. ఓకేనా? సమృద్ధ్ భారత్ రన్ అవుతుంది. సో మనకి 2024లో స్వాభిమాని భారత్ క్విజ్ అయితే ఏర్పాటు చేస్తారు. అయితే వీటిలో ఈ 3 మాడ్యులర్స్ మీరు చెక్ చేసుకోవచ్చండి. మనకేంటంటే ఆన్లైన్ మోడ్లో ఒక 3 మాడ్యులర్స్ అయితే ఉంటాయి. వీటిలో మీరు ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. బట్ ప్రజెంట్ అయితే ఇది రన్ అవుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. మాడ్యులర్ 1, మాడ్యులర్ 2, మాడ్యులర్ 3 ఇట్లో మనకేంటంటే సమర్థ్ భారత్ అలాగే సమృద్ధ్ భారత్ అండ్ స్వాభిమాని భారత్ అని చెప్పేసి 3 ఓకేనా 3 మాడ్యులర్స్ అయితే ఉన్నాయి, 3 మాడ్యులర్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో మీరు ఏదో ఒకటి పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి ఇదేంటంటే December 31 వరకు రన్ అవుతుంది అనమాట. రెండవది. మూడవది ఏంటంటే January 1 నుంచి 31 వరకు రన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ 3 మాడ్యులర్స్లో ఎవరైతే విన్ అవుతారో, ఓకేనా, అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని ఒక 103 మెంబర్స్ని అయితే వీళ్ళు విన్నర్గా గుర్తిస్తారండి. ఈ 103 మెంబర్స్కి 103 మందికి వీళ్ళు క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారన్నమాట. అది ఎంత ఇస్తారు ఏంటని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 5 లక్షలు అండి. ఓకేనా? 5 లక్షల వరకు మీరు గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 2 లక్షలు. ఓకేనా? ఆ తర్వాత ఎవరైతే 100 మంది ఉన్నారో, ఓకేనా, 100 మంది అంటే ఇక్కడ మనకి 103 మంది అని చెప్పేసాం కదా, ఇక్కడ 3 అయిపోయారు. ఇప్పుడు ఇంకా 100 మంది మిగిలారు కాబట్టి ఈ 100 మందికి కూడా 2000 రూపాయల చొప్పున వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేస్తారనమాట. ఓకేనా? సో నిజంగా ఇది ఒక మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? 10 క్వశ్చన్సే ఉంటాయి. క్విజ్ మీకు తెలిసే ఉంటుంది. సో వాటికి ఆన్సర్ అది తప్పో రైటో తెలియదు కానీ సో ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకేనా? సో మీకు తెలిసింది, మీకు ఏదైతే ప్రశ్న వస్తుందో సో దాన్ని కరెక్ట్గా ఆలోచించి ఇవ్వండి. ఇంట్లో మనకి మైనస్ మార్కులు ఏమి ఉండవు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? కళ్ళు మూసుకొని 10 ప్రశ్నలు సమాధానం ఇచ్చేస్తే ఏమో మీకే తాళొచ్చు, చెప్పలేం. ఈ 5 లక్షలు లేదా 3 లక్షలు 2 లక్షలు ఎంతో కొంత వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, అట్లే మనకి ఆఫ్లైన్ మోడ్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ ఏంటంటే ఈ ఆన్లైన్ మోడ్ ఈ 3 మాడ్యులర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఆఫ్లైన్ మాడ్యుల్ అయితే సో నిర్వహిస్తారండి. ఓకేనా? అయితే ఈ ఆఫ్లైన్ మోడ్లో మీరు ఏదైనా ఈ యొక్క క్విజ్లో పార్టిసిపేట్ చేయాలంటే తప్పనిసరిగా ఈ ఆన్లైన్ మోడ్లో ఉన్న ఈ 3 మాడ్యులర్స్ని మీరు కంప్లీట్ చేస్తేనే ఆఫ్లైన్ మోడ్లో మీరు ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారండి, ఇవి మీరు క్లియర్గా చదువుకోండి. ఓకే, సో మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ మనకి ప్లే క్విజ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక లాగిన్ అలాగే రిజిస్టర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఇక్కడ నేను కంప్లీట్ చేశాను. ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు. 28/12/2023 7:29కి నేనైతే కంప్లీట్ చేశాను. నాకు ఒక సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, సో మీరు కనుక ఒకవేళ మీకు ప్రైజ్ వస్తే కనుక మీ బ్యాంకు ఖాతాలోకి డైరెక్ట్గా అమౌంట్ అనేది వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఇక మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. పాస్ట్ ఏవైనా క్విజెస్ ఉంటే కనుక, అంటే మీరు లాగిన్ అవ్వగానే మీ సంబంధించిన డాష్బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. పాతది ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు బ్యాంకు ఖాతా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, దీన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఓకేనా? ఇన్ కేసు మీరే విన్ అయితే మీ ఖాతాలోకి అమౌంట్ డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? సో నేనైతే ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. ఓకేనా?
సో లాగౌట్ అయితే అయిపోయాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లే క్విజ్ అని చెప్పేసి కనిపిస్తుంది, నేను క్లిక్ చేశాను. ప్రీవియస్లో చాలాసార్లు మీకు చెప్పానండి, ఇక్కడ మనకి లాగిన్ టు ప్లే క్విజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయాలి. వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంటుంది, మీరు ఈ విషయాన్ని గమనించాలి. కాస్త పేషెన్సీతో మీరు దీన్ని అయితే వ్యవహరించాలన్నమాట. ఓకేనా, రీలోడ్ తీసుకుంటే మనకి మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లాగిన్ అంటే మన మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అలాగే రిజిస్టర్ నవ్ అని చెప్పి కనిపిస్తుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఇక రిజిస్టర్ నవ్ క్లిక్ చేశారనుకోండి కింద ఉన్న ఈ బటన్ని. సో లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి మీరు ప్లే క్విజ్ అని క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు క్విజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాస్త వెబ్సైట్ కాస్త స్లోగా ఉంటుంది, మీరు రీలోడ్ చేసుకుంటూ ఈ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు 5 లక్షలు లేదా 3 లక్షలు లేదా 2 లక్షలు, కనీసం 2,000 గెలుచుకునే అవకాశం అయితే ఉంది. 2024లో ఎవరు లక్షాధికారులు అనేది సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. పోయేదేం లేదు ఇక్కడ. ఓకేనా, సో మీరు పార్టిసిపేట్ చేయండి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మనీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.